కూర్చున్న వాళ్ళు అనిల్ మరి ముందుగా మరి ఇక్కడ తాజా మాజా ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పదవిని మేము ఇక్కడ చదవడం జరుగుతుంది కాబట్టి వెనుక ముందు వచ్చిన అవగాహన లేకుండా ఉన్నత శాఖ అధ్యక్షులు లింగపల్లి వెంకటి గారు, అదేవిధంగా మిత్రయూత్ అధ్యక్షులు బత్తుల వంశీ గారు, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, శ్రీకాంత్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ, అదేవిధంగా ఉప సర్పంచ్ మరి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జనల జ్ఞానం తొలుచుట కొరకో దైవేమని గుంతెత్తి నిన్నదించాలో అడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ. ఈ భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలు, అంటరాని వారు, అస్పృశ్యులందరికీ కూడా ఈ సమాజంలో సమాన హోదా, గౌరవం, ఆత్మ గౌరవం ఉండే విధంగా మరి జీవితాంతం కూడా పోరాటం చేసి మనకు ఎన్నో హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. వారు చదువుకున్నటువంటి చదువును వారి వ్యక్తిగత అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోకుండా మరి సమాజ శ్రేయస్ కొరకే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఈ రోజు వారి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పంచుకున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలందరికీ కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి చెప్తారు మేధావులు, మరి దేవుని గుడి ఉంటే మరి అంబేద్కర్ గారి యొక్క పుస్తకము కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్న సందర్భము. అంబేద్కర్ గారు ఆనాడు మరి రచించిన రాజ్యాంగం ద్వారా ఎన్నో ఫలాలు పొందినాము. ఆ ఫలాలు అనుభవించుకుంటూ కూడా మరి ఒక నౌకర్య కానీ ఏది కానీ ఒక స్కీమ్ కానీ మరి ఆ టైంలోనే మేము ఎస్సీలం కాదా, మా స్కీములు రావా అనే పరిస్థితి తీసుకున్న తర్వాత ఒకటి తీసుకో ముందు ఒకటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చినా రాకున్నా అంబేద్కర్ గారిని స్మరించుకుంటేనే మనకు మనజాలుతామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మరి ఈరోజు కొన్ని పార్టీల వాళ్ళు ఏమంటున్నారంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసివేస్తాము, మరి యొక్క రాజ్యాంగం ఇలా తీసివేసి మరి వేరే రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు కూడా ఈ రోజు కూడా అగ్రవర్ణ పేదలకు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే మరి వాళ్ళకి ఫలాలు పొందుతున్న సందర్భం ఈ రోజు ఉంది. మరి తెలంగాణ కూడా ఆర్టికల్ 3 ప్రకారం కూడా తెలంగాణ ఎందరో ప్రాణాలు అప్పేయడం ద్వారానే మరి తెలంగాణ రావడం జరిగింది. దయచేసి మరి కొన్ని పార్టీలు కూడా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మరి 400 సీట్లు వస్తే మీరు రాజ్యాంగాన్ని మార్స్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఒకటే గ్రహించండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాలు కూడా పేదలు కూడా ఉన్నారు. మరి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఫలాలు పొందుతా ఉన్నారు. దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంటది. మరి ఎందుకు మార్స్తా ఉంటుండ్రు? మీరు ఉన్నటువంటి చట్టాన్ని గాని రాజ్యాంగాన్ని గాని సరి అని ఏ ప్రభుత్వాలైనా గాని చేసినట్టయితే ప్రతి ఒక్క వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు పరిచినట్టయితే కూడా ఒక పేద మనిషి ఉండాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. దయచేసి మాది విరమించుకోవాలి. మరి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. దీనికి మరి గౌరవ మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, యువకులకు, నాయకులకు, మహిళా సోదరి మనులకు అందరు కూడా ప్రత్యేక జై భీములు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా జై భీమ్, జై పూలే, జై భారత్. ఈ రోజున ప్రపంచ మేధావిగా మరి అఖండ భారతానికి ఆ రోజుననే మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వివిధ దేశాలు తిరిగి ప్రపంచమే మెచ్చదగినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహాపురుషుడు. ఆ మహాపురుషుడు యొక్క జన్మదినంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి వారు ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని అన్ని కులాలు, మతాలకు, పేదలకు అందరికీ కూడా అనువుగా ఉండే విధంగా వారు ఆ రోజున రాజ్యాంగం రచించిండు. కాబట్టే మరి ఆ స్వతంత్రం కంటే ముందున్నటువంటి మరి సమాజం, ఇప్పుడున్నటువంటి సమాజం ఇంత విద్యతో కావచ్చు, ఉద్యోగాలతో కావచ్చు, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక గొప్ప ఆయుధాన్ని పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా
మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలే మరి ఈ రోజున మన యొక్క పరిపాలన కొనసాగించుకోవాలని చెప్పి గొప్ప ఆయుధాన్ని ఓటును అమ్ముకోకుండా ఎవరైతే పరిపాలనకు కరెక్ట్గా ఉంటారో మీరందరూ కూడా మీరే ఎన్నుకునే విధంగా ఓటు హక్కును పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు. అలాగే వారు రచించినటువంటి ఇప్పటికీ కూడా మనం అనునిత్యం మన దినచర్యలో వారు రచించినటువంటి ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర ఇక్కడ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా మరి పరిపాలన కొనసాగుతూ ఉందంటే ఈ రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే, వారు సూచించినటువంటి మరి రాజ్యాంగం ద్వారానే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కావచ్చు. మరి మొన్నటికి మొన్న పేదల అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. 10% రిజర్వేషన్ అంటే అది కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మరి పాలకులు వారికి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అంబేద్కర్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాదు, భారతదేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క అభ్యున్నతి కోసమే వారు రాజ్యాంగం రచించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. ఎందుకంటే ఈ యొక్క వేడుకలు అనేది నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ ఏకమత్తమై అందరూ మనకు కదా ఒక దసరా పండుగ ఎట్లా జరుపుకుంటామో ఈ యొక్క బాబాసాహెబ్ గారి వర్ధంతులు కావచ్చు, వేడుకలు లేకపోతే జయంతులు కావచ్చు, మనందరము ఖచ్చితంగా వాళ్ళు పిలిస్తే మనం వచ్చుడు కాదు, మనమే రావాలి. ఎవరికి వాళ్ళము ఎవరో పిలిచిరు మనం వచ్చినామన్నట్టు ఉండద్దు. దయచేసి అందరూ ఎప్పుడు కానీ వర్ధంతులకు కానీ వేడుకలకు కానీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎవరు పిలవకుండా కానీ మీరు అందరూ రాగలరే. నన్ను పిలవలేరు, నన్ను ఇది అదే అని ఎవరు అనద్దు, ఎప్పుడు కానీ రావాలని కోరుచున్నా. ఇక్కడ నాతో పాటు పాల్గొన్నటువంటి దళిత సంఘాల సోదరులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిన్న రాష్ట్రాలతో ఆనాడే చెప్పినటువంటి మేధావి చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి గొప్ప మహా వ్యక్తి. ఆ వ్యక్తి గురించి అందుకనే గతంలో మా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 120 అడుగుల యొక్క కాన్సెప్ట్ కానీ, అదేవిధంగా తెలంగాణ సచివాలయాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమం పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.